అందరికీ నమస్కారం. ఆగస్టు 23 శని అమావాస్య. చాలా శక్తివంతమైన రోజు. అఖండ ఐశ్వర్యం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మాసాల్లో అమావాస్య తిథులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే అమావాస్య మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. భాద్రపద మాసంలోని అమావాస్య చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అందులోనూ అమావాస్య శనివారం వస్తే ఇంకా విశేషంగా భావిస్తారు. ఆగస్టు 23 శనివారం రోజు శని అమావాస్య. ఈ అమావాస్యని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ శని అమావాస్య 2 పంచాంగ ధాతువుల కలయికను సూచిస్తుంది. అదేమిటంటే అమావాస్య తిథి శనివారం. ఇంకా వివరంగా చెప్పాలంటే అమావాస్య శనివారం రోజు వస్తే దానిని శని అమావాస్య అంటారు. ఈ శని అమావాస్య రోజు న్యాయాధిపతి అయిన శనిదేవుడికి అంకితం చేయబడింది. శని అమావాస్య తిథి. ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి 2 సార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక. ఈరోజు శనిగ్రహం దుష్ట ప్రభావంతో బాధపడే వారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. శని మహాదశ నడుస్తున్నవారు లేదా ఏలినాటి శని కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శనిదేవుని పూజించడానికి, ఆశీస్సులు మీరు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు. అయితే ఆగస్టు నెలలో వచ్చే ఈ శని అమావాస్య తిథి ఆగస్టు 22వ తేదీన ఉదయం 11:56 ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ ఉదయం 11:36 ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం ఆగస్టు 23 శని అమావాస్య నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు 23న వచ్చే శని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ శని అమావాస్య రోజున శని భగవానునికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శని అమావాస్య రోజు సాయంత్రం పూట రావి చెట్టు చుట్టూ 7 లేదా 9 సార్లు ప్రదక్షిణ చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే నలుపు రంగు దుస్తులు, వస్తువులు పేదవాళ్ళకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం. శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని, శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అలాగే శని దోషంతో ఎలాంటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు, శనిదేవుని అనుగ్రహం కోరుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య నాడు శని అమావాస్య రోజు నువ్వుల నూనె, ఆవాలు, మినపప్పు, ఇనుప వస్తువులు దానం చేస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి. అదృష్టపరంగా, ఆర్థికంగా బాగుంటుంది. ఈ శని అమావాస్య నాడు శనిదేవుడిని పూజించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుంచి విముక్తి కోసం ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి భక్తులకు శని ఎలాంటి బాధలు పెట్టడు, సుఖ సంతోషాలను అందిస్తారు. ఈ రోజున పేదవారికి దానం చేయడం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. దుస్తులు, చెప్పులు, డబ్బు, ఆహారం వంటి వాటిని స్తోమతకు తగ్గట్టుగా దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా ఈ పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించి సంతోషంగా ఉండవచ్చు. ఈరోజు చాలామంది పూర్వీకులకు తర్పణం కూడా చేస్తారు. ఈ అమావాస్య తిథిలో పవిత్రమైన నదిలో స్నానం చేయడమే కాకుండా తర్పణం అర్పించడం వల్ల పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు. మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి.